ఇది పాములతో నిండి ఉన్న బాత్ టబ్. హాయ్ నాగరాజా, మీలో ఎవరైనా ఈ పాముల టబ్ లో కూర్చుంటే మీ అమ్మగారికి $10,000 ఇస్తాను. నన్ను క్షమించమ్మా. నేను పూర్తిగా చెప్పకుండానే ఒక వికెట్ అవుట్. నేను చెప్పినట్టు ఎవరైనా ఈ పాముల టబ్ లో కూర్చుంటే వాళ్ళ అమ్మకు $10,000 ఇస్తా. నువ్వు చేయాలనుకుంటున్నావా? డ్యూడ్, మీ అమ్మగారు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇతను బ్రైన్, మా ప్రొఫెషనల్ స్నేక్ నువ్వు హ్యాండ్లర్. మొదటి పామును వేయమంటావా? లెట్స్ గో. మొదలు పెడదాం. చాలా ప్రొఫెషనల్ గా నాకు ఉన్నాడు. తెలుసు. ఇది కొంచెం నా పీక నొక్కుతున్నట్లుంది, పర్లేదా? తర్వాత 20 పాములు రెడీగా ఉన్నావా? ఇంకా 20 ఉన్నాయా? ఇంకో 20. ఆ పాము కూడా $10,000 కావాలనుకుంటా. చూడండి ఎలా చూస్తుందో. కంగ్రాచులేషన్స్, మీ అమ్మ గెలుచుకున్నారు $10,000. చాలు తీయండి. ఈ బాక్స్ లో $15,000 ఉన్నాయి. అలాగే వాటిపై పెద్ద పెద్ద బొద్దింకలు కూడా. కాల్, నీకెంత డబ్బు కావాలో అంతా తీసుకోవచ్చు. అసలు ఛాన్స్ లేదు. జెఫ్, ఇక్కడికి ఒకసారి వస్తావా? ఇదిగో ఈయనే జెఫ్, మా సౌండ్ Hi, ఇంజనీర్. guys. జెఫ్, మీ మైక్ తీసుకొచ్చా? సరే. నేనేం చేయబోతున్నానో మీకు తెలిసే ఉంటుంది. దేవుడా, జెఫ్, తర్వాత నిమిషం లోపు ఈ బాక్సుల నుండి మీరు ఎంత డబ్బు తీసుకుంటారో అవి మీవే. ఓకే, ఆల్రైట్. అందులో 500 బొద్దింకలు ఉన్నాయి. టైమర్ ఆన్ చేయలేదు కాబట్టి నేను లెక్క పెడతాను. 50 సెకండ్లు కదా. ఓ, కవర్ చేసుకోండి. ఓ గాడ్, ఓ అతని చేయి నాకు తగిలింది, చాలా చెమటతో నిండుంది. సరే గానీ ఇంకా 35 సెకండ్లు ఉంది. ఓ దేవుడా. నేను 10 లెక్క పెడతాను. 10, 9, 8. కొంచెం బోర్ కొడుతోంది. 5, 3, ఉండు. 2. బొద్దింకను ముట్టుకుంటే ఎక్స్ట్రా ఇంకో సెకండ్ ఇస్తా. అండ్ 1 బూమ్. మీరు $9,340 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇదొక పౌండ్ బరువున డంబెల్. ఇది కర్ల్ చే. క్రిస్, నువ్వు దీన్ని కర్ల్ చేసే ప్రతిసారి నీకు $1 ఇస్తాను. నిజంగా? లేదు, కానీ నువ్వు ఇలా రానువా, నువ్వు చేసే ప్రతిసారి ఇస్తాను. దాన్ని కర్ల్ చే, $1 ఇస్తా. నీకోసం నేను లెక్క పెడతా. కొంచెం ఫాస్ట్ గా కర్ల్ చే. ఇది చేయడం కష్టమే. నీకు ఇష్టం వచ్చినంత సేవ్ చేసి నీకు నచ్చినంత డబ్బు సొంతం చేసుకో. ఎంత చేస్తే అంత. అలా కాదు, నన్ను టెస్ట్ చేయొద్దు. నేను రోజుల తరబడి ఓ, చేయగలను. అవునా? సరే అయితే చూద్దాం. నేను ఆపలేను. నేను దీనికోసమే పుట్టాను. $1 మిలియన్ గెలుచుకుంటా. తారిక్, నువ్వు ఆ పెద్ద సాలిడ్ని 30 సెకండ్ల పాటు నీ ఒంటి మీద పాకనిస్తే మీ అమ్మగారికి $10,000 ఇస్తాను. వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చాం ఎంకరేజ్ చేయడానికి. అవును తారిక్, నువ్వు చేయగలవు. అవునమ్మా, థ్యాంక్ యూ. భయం వేస్తే ఏమంటావు? పదమేంటంటే ఈ సాలీడును తీసేయ్. తారిక్, ఒకవేళ అది నేను కరిస్తే డబ్బులు ఇస్తా. అప్పుడు నీకు ఓకేనా? వద్దు. నేను ఎందుకు చెప్పానంటే అది కరవదు. ఆల్రైట్, టైం మొదలైంది. ప్రశాంతంగా ఉండదు, ఏం చేయదులే. అవునా? అది భయాన్ని పసిగడుతోంది. ఓ తారిక్, ఇంకో 5 సెకండ్లు ఊర్చుకో. సరే. ఓ, ఇంకో 5 సెకండ్లు.